దేవుని వాక్యం చెప్తేనని మొదటిగా పెద్ద పాస్టర్ గారులైనా చిన్న పాస్టర్ గారులైనా దైవజనులైనా దైవజనురాళ్ళైనా సరే మొదట స్టార్ట్ చేసేది ఏదైనా ఉందంటే అది కీర్తనల గ్రంథము. దావీదు మహారాజు రాసిన కీర్తనలు అన్నమాట. దావీదు మహారాజు తన జీవితకాలంలో గొర్రెలు కాపరి అన్నమాట. గొర్రెలు కాసుకునిచ్చు ఆ గొర్రెలు కాసుకునే టైం అనేది మామూలుగా వ్యర్థంగా వాడకుండా దేవుని ఆరాధిస్తూ కొన్ని కీర్తనలు కొన్ని రచనలు ఆయన రాశాడనమాట. అవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఉంచాడు దేవుడు మన కొరకు. ఆ కీర్తనలో దావీదు ఎట్టి రీతిగా దేవుని ఆరాధించాడో అట్టి రీతిగా మనం కూడా దేవుని ఆరాధించాలనే ఉద్దేశంతో దేవుడు మన కొరకు రాయించి ఉంచాడనమాట. ఆ కీర్తనతోటే స్టార్ట్ చేద్దాం. మొదటి కీర్తన 1వ అధ్యాయం నుంచి 6 వచనాలు ఉన్నాయి. 6 వచనాలు కూడా మొదటిగా చదువుకుందాం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహార్షకులు కూర్చుండు చోట కూర్చుండక. చూడండి, మొదటి అధ్యాయంలో మొదట వచనంలో దుష్టుల ఆలోచన చెప్పున నడవక అంటే ఏంటి? దుష్టుల ఆలోచన చెప్పున నడవకంటే అంటే దానికి ఆపోజిట్గా మంచి వాళ్ళు కూడా ఉన్నారని అర్థమిస్తుంది. దుష్టులు ఎవరైతే ఉంటారో, దుష్టులు అంటే దుర్మార్గ పనులు చేసేవారు. వారు చూడండి బయట నానా విధాలుగా చూడండి చిన్న బిడ్డలని లేదా ఇంకా యవనస్తులని చూడండి పాడు చేసేసి ఇష్టానుసారంగా వారి జీవితాలు స్పాయిల్ చేసేస్తున్నారు చూడండి. ఇంకా రకరకాలైన దుర్మార్గ పనులు చేసే వాళ్ళందరూ కూడా దుష్టుల్లోకి వస్తారనమాట. వారి యొక్క ఆలోచన చెప్పినా మనం నడవకూడదండి. అంటే దుష్టులు ఉన్నారంటే మంచి వాళ్ళు కూడా ఉన్నారని దానికి అర్థమిస్తుంది. అయితే దుష్టుల ఆలోచన చెప్పిన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నడవకుండా మంచివారు చెప్పే ఆలోచన చెప్పిన మాత్రమే నడవాలి. ఆ మంచివారు ఎవరు ఏంటన్నది రాబోయే దినాల్లో ఇంకా మనం వాక్యం చెప్పుకుంటూ ఉంటాం కదా, అప్పుడు చెప్తూ ఉంటాను. పాపుల మార్గమున నిలవక. పాపుల మార్గము. పాపుల అంటే మామూలుగా లోకం రీతిగా ఆలోచిస్తే పాపులు అంటే రకరకాల పాపాలు చేస్తూ ఉంటారు. కొంతమంది జీవనోపాధి అంటారు, కొంతమంది అది అంటారు ఇది అంటారు. కానీ పాపం అనేది పాపమే. వ్యభిచారం చేస్తూ ఉంటారు. ఇంకా వ్యభిచారం చేసే ఆడవాళ్ళు ఉంటారు, మగవారు కూడా ఉంటారు. అయితే అదే కాదు, ఇంకా రకరకాల పాపాలు. వాక్యం ఏం చెప్తుందంటే దేవుని ఆజ్ఞ గైకొనకపోవడమే పాపం అని కూడా చెప్తుంది. అది కూడా పాపమే. పాపుల మార్గమున అంటే వాళ్ళు ఉండే మార్గాల్లో కూడా మనం వెళ్ళకూడదు. పాపము చేసే ఆ మార్గాలను కూడా మనం వెళ్ళకుండా వాళ్ళు ఉన్న చోట మనం నిలవకూడదు అనమాట. పాపుల మార్గమును కూడా